హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టాలీవుడ్కు కొత్త హీరోయిన్గా పరిచయమవుతున్న ఐరా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. బెంగళూరుకు చెందిన ఐరా ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటానని మళ్లీ ఇది రాని రోజు చిత్రాన్ని 20 సార్లు చూశానని వెల్లడించింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చైతన్యరావుతో కలిసి నటిస్తున్న తన తొలి సినిమా విశేషాలు తెలిపింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడు కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. ఇప్పటికీ తెలుగులోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్గా డెబ్యూ చేసి అలరించారు. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే సినిమాతో హీరోయిన్స్గా డెబ్యూ ఎంట్రీ ఇవ్వనున్నారు. వారే ఐరా సాఖి. టాలీవుడ్ నటుడు 30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్ ఫేమ్ చైతన్యరావు మయసభఘాటి తర్వాత చేస్తున్న కొత్త సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్గా పరిచయం కానున్నారు. శ్రేయాస్ చిత్ర పూర్ణనాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూర్ణనాయుడు శ్రీకాంత్ వి ప్రొడక్షన్ నంబర్ 5గా ఈ సినిమాను ప్రారంభించారు. ఈ మూవీకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. డైరెక్టర్ దేవకట్ట క్లాప్ కొట్టి ప్రారంభించిన ఈ సినిమా లాంచ్ వేడుకలో హీరోయిన్ ఐరా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పింది. అలాగే మూవీ డైరెక్టర్ క్రాంతి మాధవ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ ఐరా మాట్లాడుతూ, నాది బెంగళూరు. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. నేను తెలుగులోనే ఇంట్రడ్యూస్ అవ్వాల్సింది. కానీ తమిళంలో నా పరిచయం జరిగింది. నాకు మళ్లీ ఇది రాని రోజు అనే చిత్రం చాలా ఇష్టం. నేను ఆ మూవీని దాదాపు 20 సార్లు చూసి ఉంటాను అని చెప్పింది. క్రాంతిగారి నుంచి నాకు ఫోన్ రావడంతో చాలా సంతోషించాను. కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రాజెక్ట్లో భాగమవ్వడం నా అదృష్టం. నాకు అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. చైతన్యతో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నాను. హీరోయిన్ ఐరా తెలిపింది. దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ, ఇది నాకు 5వ చిత్రం. చైతన్యతో 2వ సినిమా. పూర్ణనాయుడు శ్రీకాంత్ గార్లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఐరా తెలుగులోకి హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. సాఖీ బెంగాలీలో సీరియల్స్ చేశారు. ఈ మూవీతో ఆమె కూడా తెలుగులోకి రాబోతోన్నారు అని వెల్లడించారు. చైతన్య పూర్ణ గార్లతో నాది ఎన్నో ఏళ్ల బంధం. మళ్లీ ఇది రాని రోజు తరువాత పూర్ణగారితో ఓ మూవీని చెయ్యాలి. హిట్స్లో ఉన్నప్పుడు చెయ్యను, బాధల్లో ఉన్నప్పుడు చేస్తాను అని అన్నారు. అలా నా గత చిత్రం ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే పూర్ణగారు వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోంది. అందమైన లొకేషన్లలో భారీగా ఈ మూవీని చిత్రీకరిస్తున్నాం అని క్రాంతి మాధవ్ పేర్కొన్నారు. ఐరా తన తొలి తెలుగు సినిమాపై ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు వెల్లడించారు. తన ఇష్టమైన తెలుగులో పరిచయం కావడం సంతోషంగా ఉందని ఈ ప్రాజెక్ట్లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కొత్త చిత్రం విజయవంతం కావాలని కోరుకుందాం.